ఇవాల్టి మన టాపిక్ మనం సక్సెస్ సాధించాలంటే వ్యక్తులు కారణమా లేక పరిస్థితులు కారణమా? మనందరం కూడా సక్సెస్ సాధించడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. కొంతమందికి సక్సెస్ వస్తుంది, కొంతమందికి రాదు. మరి సక్సెస్ సాధించిన వాళ్ళు సక్సెస్ సాధించడానికి వాళ్ళే కారణమా? మరి ఫెయిల్యూర్ అయిన వాళ్ళకి వాళ్ళ బలహీనతలే కారణమా? లేక మనిషి చేతిలో లేని పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? ఉంటే అవేంటి? ఈ టాపిక్ గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు ఆకెళ్ల రాఘవేంద్ర గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. అలాగే కొంతమంది స్టూడెంట్స్ కూడా మనతో పాటు డిస్కషన్లో పార్టిసిపేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఫ్రెండ్స్, హలో సార్. మనం సక్సెస్ సాధించాలంటే మన చేతిలోనే ఉంటుందా? రేపు మన చేతిలోకి ఆ సక్సెస్ రాబోతోంది అనగా కొంతమందికి దక్కుతుంది, కొంతమంది దక్కదు. కారణాలు ఏమిటో, మనం ఆ పరిస్థితులు ఏమిటో, బలహీనతల బలాల అనే వాటిని మనం ఇవాళ డిస్కషన్ చూద్దాం. ఓకే. కానీ ప్రధానంగా సక్సెస్ సాధించిన ఎవరైనా సరే తాను ఆ సక్సెస్ పొందడానికి 200% తానే కారణము అనే గర్వం జోన్లోకి వెళ్ళడము తప్పే, తాను ఒకవేళ ఏ కారణం చేతనైనా సక్సెస్ పొందలేకపోతే తాను ఆ సక్సెస్ పొందలేకపోవడానికి గల కారణాలు తాను మాత్రమే కాదు, తన వైఫల్యాలకు, తన బలహీనతలు, తన స్ట్రాటజీ లోపాలు మాత్రమే కాదు, ఇంకోటి ఏదో తన చేతిలో లేని బాహ్య పరిస్థితుల ప్రభావం కూడా ఉంది అని గుర్తించడము. అది గర్వం జోన్లోకి వెళ్ళకపోవడం, ఇది ఆత్మన్యూనత జోన్లోకి వెళ్ళకపోవడం. ఆ లైన్ అర్థం చేసుకోవడం. ఇందులో 4 కోణాలు ఉంటాయి. సక్సెస్ పొందడానికి ప్రయత్నించడంలో లోపాలు లేకుండా చూసుకోవడం, లోపాలు లేకుండా చూసుకున్న కొన్ని కారణాల వల్ల నీకు సక్సెస్ దొరికేందుకు అవకాశం లేదని గుర్తించడం, దాన్ని ప్రిపేర్డ్నెస్ టు ద వరస్ట్ అంటారు. 4వది తిరిగి మళ్ళీ ప్రయత్నిస్తూ ముందుకెళ్ళడం. ఈ 4 కోణాలని అర్థం చేసుకోవడం ఇవాళ మన టాపిక్. యాక్చువల్గా మనం సక్సెస్ సాధించాలంటే బాహ్య పరిస్థితులు కూడా ఉంటాయి అంటున్నారు. మరి దాంట్లో అదృష్టం కూడా వస్తుందా? అసలు అదృష్టం అంటే ఏంటి? దృష్టము అంటే చూసేది అని, అదృష్టం అంటే చూడడానికి వీలైంది అని. దురదృష్టం అంటే ఏంటి? ఆ చూడడానికి వీలు కానిది చెడ్డగా ఉన్నది అని. అదృష్టము దురదృష్టం అర్థం. అది ఒకతను పాముని పట్టుకున్నాడు, బుట్టలో పెట్టాడు, దాంతో వాడు ఏదో వ్యాపారం చేయాలనుకున్నాడు. ఆ ఇంట్లో ఒక ఎలక ఉంది. ఆ ఎలకని ఒక పిల్లి తరుముతూ వస్తుంది. ఏదో విధంగా ఆ పిల్లి తాను ఆ ఎలక నుంచి తప్పించుకోవాలని ప్రయత్నిస్తోంది, లేదా ప్రాణం పోతుంది కాబట్టి. అది వెతుకుతూ బుట్ట కనిపించింది. అమ్మయ్య, ఈ బుట్టలో కనుక నేను వెళ్ళిపోతే హాయిగా సేఫ్గా ఉండొచ్చు, పిల్లి నుంచి నేను దూరంగా ఉండొచ్చు కదా అనే ఉద్దేశంతో ఆ బుట్టను అంటే దాన్ని చేసేసి లోపలికి వెళ్ళిపోయింది. తీరా చూస్తే లోపల పాము ఉంది. ఈ ఎలకని తినేసి ఆ పాము బుట్టలో నుంచి బయటకు వచ్చింది. ఇదంతా జ్యోతిష శాస్త్రంలోనూ ఫిలసాఫీలోనూ ఏ కథగా చెప్తారంటే, నువ్వు ప్రమాదంలోంచి బయటపడాలన్న ఉద్దేశంతో సేఫ్ జోన్లోకి వెళ్ళినప్పుడు ప్రమాదంలో పడ్డావు. నా బతుకు ప్రమాదంలోనే ఉంది అనుకున్న పాము మాత్రం హాయిగా బయటకు వచ్చేసింది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. అనుకూల పరిస్థితులు అంటే నీకు ఫేవరబుల్ సిచ్యుయేషన్స్ అనుకోకుండా ప్రతికూలంగా మారడమే దురదృష్టం. ప్రతికూల పరిస్థితులు నీకు అన్ఫేవరబుల్ సిచ్యుయేషన్స్ అనుకోకుండా నీకు ఫేవర్ కావడమే అదృష్టం. అంతకంటే ఏం కాదు.